హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో ఇది వచ్చేసి మన ట్యూస్డే వ్లాగ్ అనమాట. ట్యూస్డే అయితే యాజ్ యూజువల్ నా రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదా, మార్నింగ్ పాలు కాసుకుని బ్రేక్ఫాస్ట్ అది వేసుకుని అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అది తినేసాము. సో ఇక్కడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా అమ్మ చామదుంపల పులుసు చేస్తుంది, చాలా బాగా చేస్తారనమాట. సో దానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా లంచ్ కుక్ చేసుకుని మేమైతే బయటికి షాపింగ్ అయితే వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో అందుకనేసి కర్రీ కూడా మా అమ్మ మార్నింగే చేసేస్తున్నారనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే త్వరగా కుకింగ్ అయితే చేసేసుకుని మేమైతే షాపింగ్కి వెళ్దాము, జయచంద్రని వెళ్దాం అనుకుంటున్నాము. చెప్పాను కదా, అన్నీ దొరుకుతాయి అక్కడ, మనకి ఏం కావాలంటే ఆల్ ఇన్ వన్ టైప్ అనేసి. సో అక్కడికైతే వెళ్దాం అనేసి అయితే ఇక్కడ మేము కర్రీ చేసుకుంటున్నాము. సో కర్రీకి అయితే నేను ఫస్ట్ అయితే ఒక కడాయిలో అయితే ఆయిల్ ఇక్కడ 2 కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఒక కడాయిలో అయితే నేను బాయిల్డ్ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుందాం అనేసి. సో మా అమ్మ అయితే ఎగ్స్ని ఫ్రై చేసి వేస్తారు, నేనైతే ఫ్రై చేయకుండా వేసుకుంటాను, తెలుసు కదా. సో ఇందులోనైతే కర్రీలో కొద్దిగా జీలకర్ర వేసి అవి కర్రీకి అయితే రెడీ చేసుకున్నాను. అక్కడ ఏమో ఇంకొక కడాయిలోనైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఆయిల్లో పసుపు వేసుకుని అందులో ఎగ్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్గా పక్కనున్న మా అమ్మ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఇలా చేయాలి అలా చేయాలి అనేసి. సో అంటే నేను చేస్తాను వంట, బట్ అంటే అంత పర్ఫెక్ట్ ప్రాసెస్లో అయితే చేయను. ముందు వేయాల్సినవి వెనక వేయాల్సినవి ముందు అన్నీ వేస్తాను. సో టేస్ట్ బాగుంటుంది, కానీ కొంచెం మా అమ్మ చేసేదానికి నాకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ టేస్ట్ ఇలా రావాలి అంటే మాత్రం ఇలాగే చేసుకోవాలనేసి మా అమ్మ అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తున్నారనమాట. సో అలా చేసుకుంటే అంటే ప్రతి కుకింగ్కి ప్రతి కర్రీకి ఒక స్టైల్ ఉంటుంది. సో ఒక డిఫరెంట్ వే ఉంటుంది. సో అది ఫాలో అవుతే కనుక మనము టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. యాక్చువల్ టేస్ట్ అన్నది ఏంటో అదే వస్తుంది అనేసి మా అమ్మ చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ కాదు, బట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు ఎలా కుకింగ్ చేసుకోవాలి. అది నేను అక్కడ ఎగ్స్ కూడా చూడొచ్చు, ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోతున్నాయి అనమాట. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర బాగా మగ్గాక అయితే ఇందులో మనం చామదుంపలు అయితే బాయిల్డ్ చేసి పెట్టుకుని దాన్ని తొక్క తీసుకుని పెట్టుకోవాలి పక్కన. సో అవి అయితే అందులో వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇవన్నీ అందులో వేసేసుకున్నాను. మా అమ్మ అయితే అందులో వేసేసారు. సో అందరికీ తెలిసిందే కదండి పులుసు ప్రాసెస్. నేనైతే పెద్ద రెసిపీ అయితే ఏం చూపించట్లేదు, నార్మల్గా అయితే చెప్తున్నాను. సో ఇక్కడైతే మా చామదుంపల పులుసు అయితే రెడీ అవుతుంది. సో ఇక్కడైతే కర్రీలో మా అమ్మ పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకున్నారు. సో ఇదేనండి, లాస్ట్లో కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసుకుని మనమైతే మూత పెట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు, తక్కువ పోయాలి. సో అది కొంచెం దగ్గర పడుతుంది. అలాగా ఎగ్స్ ఉంటాయి కదా, మనం ఫ్రై చేసిన ఎగ్స్ అవి వేసేసుకోవాలి. కొంచెం కర్రీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మేమైతే ఇలా కర్రీ ప్రాసెస్ అయితే ఇదండి మా అమ్మ చేసింది. లాస్ట్లో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నది మా అమ్మ. సో ఇక్కడైతే ఇలా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అది మేమైతే కుక్ చేసుకోలేదు, ఎందుకంటే అప్పుడు మేము యాక్చువల్గా 10 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. మాకు 10:30 అయితే అయిపోయింది. మేము 10:30కి స్టార్ట్ అయ్యాము. సో 10:30కి స్టార్ట్ అయ్యాము, వెళ్ళేసరికి 11 అయితే అయ్యింది. మాకు స్లోగా మేము బుక్ చేసుకున్న క్యాబ్ కూడా వచ్చేసి డ్రైవర్ చాలా స్లోగా తీసుకెళ్లారు తను. సో మాకు అయితే కంగారు ఏం లేదు, ఎందుకంటే మా అబ్బాయిని స్కూల్ కూడా పంపలేదు. నేను ఇక్కడికి వెళ్ళాలనేసి 10 కల్లా వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము, కానీ కుదరలేదు. బట్ ఎలా అయినా ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గా 10:30 కల్లా అయితే స్టార్ట్ అయ్యాము. అయ్యాక యాక్చువల్గా మాకు జయచంద్ర చాలా దూరం పడుతుందండి. యాక్చువల్గా మేము వేరే చోట రెంట్కి ఉండేవాళ్ళు, అక్కడ దగ్గర పడేది. బట్ ఇక్కడైతే చూడండి మేము రీచ్ అయ్యాము, కానీ చాలా లాంగ్ పడింది మాకు జయచంద్ర. సో అప్పుడైతే రెగ్యులర్గా వచ్చేవాళ్ళము, ప్రతి చిన్నదానికి ఏదైనా డ్రెస్ కన్నా పిల్లల బట్టల కన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఇప్పుడైతే మానేసామన్నమాట. ఇప్పుడు వచ్చాను నేను చాలా రోజుల తర్వాత. సో అలా అయితే ట్రావెల్ చేసుకుని చాలా కష్టమేం లేదు క్యాబ్లోనే. సో కానీ ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. బయట ఇంత ఎండ ఉంటుందో నేనైతే ఎప్పుడు అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు నేను ట్యూస్డే రోజు చాలా ఎండ అనిపించింది. సో ఎలా అయితే ఎండకి ఇంకా తట్టుకోలేక ఎలా అయినా లోపల ఏసీ అనుకోండి, బట్ బయట అయితే మాత్రం చాలా వేడిగా ఉంది. సో ఇక్కడైతే మా అమ్మ అయితే శారీస్ అవి చూసుకుంటున్నారు. చాలా శారీస్ చూస్తాం, మొత్తం షాప్లో ఉన్న శారీస్ అన్ని టైప్ ఆఫ్ క్లాత్స్ అన్నీ మా అమ్మ అయితే మొత్తం తిప్పేశారు, అన్నీ చూసేసారు. మొత్తం తిరుక్కుని అన్నీ చూసుకుని మా అమ్మ షాపింగ్ చేసుకున్నారు.
శారీస్ అవి చూసాం. చాలా బాగున్నాయి. అంతా ఆషాఢం కలెక్షన్ అనుకుంటా. ఆఫర్ అయితే ఏమీ లేదు, ఆఫర్ ఉండేది అయిపోయేది అనేసి అన్నారు. బట్ నాకు ఎందుకో తెలియదు, మరి ఎప్పుడో ఆషాఢానికి అయితే ఆఫర్ ఉండాలి కదా, మరి ఇక్కడైతే ఆఫర్ అస్సలు లేదు. సో చాలా తిరిగాము, బట్ ఏమీ ఆఫర్ అయితే లేదని చెప్పేశారు. ఆఫర్ అయితే ఉండేది అయిపోయింది అన్నారు. అసలు డిస్కౌంట్ కూడా ఏమీ లేదు, మనకు 1% డిస్కౌంట్ దేని మీద కూడా ఏది లేదు. సో ఎవరన్నా కనుక తీసుకుంటే కనుక వెళ్ళొచ్చు. శారీస్ అవి మాత్రం అవి కలెక్షన్ అయితే ప్రజెంట్ అయితే చాలా బాగుంది. బట్ మనకు ఆఫర్ అవ్వండి, డిస్కౌంట్ అవ్వండి ఏమీ లేదు. సో వెళ్ళాక మాకైతే 1 to 2 hours అయితే కింద శారీస్ సెక్షన్లోనే మాకు ఎక్కువ టైం పట్టేసింది. చాలా వెతికి వెతికి అయితే తీసుకుని, అంటే తెలుసు కదండి మనం షాపింగ్ వెళ్తే మాత్రం అన్నీ వెతికి, అందులో శారీస్ అయితే మాత్రం చాలా టైం పడుతుంది, మనకి ఒకటంటూ నచ్చదు కదా. సో అందుకనేసి మా అమ్మగారు అయితే చాలా వెతుక్కుని అన్నీ నచ్చినవి అయితే తీసుకున్నారు. నచ్చకపోవడానికి ఏం లేవు, ఎందుకంటే శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. సో యావరేజ్ క్వాలిటీతోనే ఉంటాయి. ఎందుకంటే నేను ఎప్పుడు జయచంద్ర, నేను ఎప్పుడు ఏ డ్రెస్ తీసుకున్నా నాకు ఖచ్చితంగా క్వాలిటీ కొన్ని రోజులకి అయితే పాడైపోతుంది. నాకే ఎలా అవుతుందో అందరికీ ఎలా అవుతుందో నాకైతే తెలియదు. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే చెప్పారు క్వాలిటీ అంత ఏమో. మరి శారీస్లో అయితే నాకేం తెలియదు, ఎందుకంటే శారీస్ని ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు. సో క్వాలిటీ గురించి అది అయితే నేను ఇక్కడ మాట్లాడను. నేను ఇక్కడ శారీస్ గురించి, డ్రెస్ గురించి అయితే నేను చెప్పగలను. క్వాలిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది, మంచి క్వాలిటీ కాదు డ్రెస్సులు, కానీ బాగుంటాయి. మనం ఒక 10-15 టైమ్స్ అయితే డ్రెస్సులు వేసుకోగలం. ఆ తర్వాత స్లోగా ఆ డ్రెస్లో మనకు తెలిసిపోతుంది, డ్రెస్ పాడవ వస్తుంది, విడిపోతుందా లేదా క్లాత్ ఏదోలా అయిపోతుంది అనేసి అయితే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడైతే మొత్తం అయితే మేము చూసేసి తర్వాత డ్రెస్ సెక్షన్స్కి అయితే వెళ్ళాము. డ్రెస్సులు కూడా బాగున్నాయండి, బట్ అంత అంత బాగున్నాయి కానీ నాకు నచ్చలేదు. చాలామందికి నచ్చుంటే, బట్ నేను తీసుకున్నాను ఉన్నవి. బట్ ఇక్కడ ఏంటంటే నేను ప్యాంట్స్ తీసుకుందామన్నా, ప్లాజోస్ అవనివ్వండి అలాంటివైనా తీసుకుందామంటే ఏమిటవుతాయి అంటే, ఇక్కడ వాటర్లో పెట్టగానే ఇవి చాలా పైకి వెళ్ళిపోతాయి, టైట్ అయిపోతాయి. సో మన సైజ్ ఎక్సెల్ అయితే ఖచ్చితంగా మనము XXL అలా తీసుకోవాలి. ఇక్కడైతే అలాగే తీసుకోవాలి. ఇంకా ప్యాంట్స్ అంటారా, ఇంకా ఖచ్చితంగా మనకి నీ సైజ్ దాకా వెళ్ళిపోతాయి. యాంకిల్ లెంత్ అనుకు తీసుకున్నా కూడా వేస్ట్. సో బెస్ట్ లెగ్గిన్స్ అనిపించింది నాకు. ఇక్కడైతే తీసుకున్న వేస్ట్ టైమ్స్ అయితే నేను డ్రెస్సులు అయితే తీసుకున్నాను. నాకు ఇవి బాగా నచ్చేవి. ప్లాజోస్ వేరే క్లాత్, ఇవి నాకు తెలిసి పైకి వెళ్తాయి, వెళ్ళకుండా అయితే ఉండవు, ఖచ్చితంగా 1 ఇంచు 2 ఇంచులన్నా పైకి వెళ్తాయి. సో నేనైతే ఫైనల్గా డైలీ వేర్కి అయితే ఒక 2 సెట్స్ తీసుకున్నాను, ఒక ప్లాజో అలా తీసుకున్నాను అనమాట. సో నేనైతే డ్రెస్సులు కూడా తీసుకుని మాకైతే 2 hours ఇక్కడే పట్టేసింది శారీస్ డ్రెస్సులు అవి తీసుకుని. సో బిల్ అయితే వేయించేసుకున్నాను. బిల్ అంతా వేయించుకుని నేను ఒక శారీ కూడా తీసుకున్నానండి. సో నాకు చిఫాన్ శారీస్ అంటే చాలా ఇష్టం. అవి చాలా బాగుంటాయి, స్కిన్కి అలా అంటుకుని. సో కదలవు, ప్లస్ లైట్ వెయిట్ ఉంటాయి, మనం వేసుకున్నా చాలా బాగుంటాయి. అందుకే నేను చిఫాన్ శారీస్ అవి తీసుకుని, ఇక్కడైతే మా డాడీ అయితే కొన్ని షర్ట్ మెటీరియల్స్, ప్యాంట్ మెటీరియల్స్ అయితే తీసుకున్నారు. అక్కడికైతే వచ్చాను నేను. సో తర్వాత అయితే కొన్ని టవల్స్ కూడా అయితే తీసుకున్నాం అనమాట. పూజకి అది కొన్ని అవసరం ఉంటాయి, అవి కూడా తీసుకున్నాము. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఇలా షాపింగ్ అయితే ఇలా అయిపోయింది అనమాట. తర్వాత మేమైతే మాకు ఇంకా 1:30 అలా అయిందనమాట. ఇక్కడ మెస్ ఉంటుందండి పైన. ఇవి చాలా తక్కువ ప్రైసెస్ ఉంటాయి, మరి ఎందుకో నాకు తెలియదు. బిర్యానీ అవనివ్వండి, చికెన్ అవ్వండి, తక్కువ ప్రైసెస్ ఉంటాయి, బట్ టేస్ట్ బాగుంటుంది. చాలామంది ఇక్కడ తింటారు. సో మేము అక్కడైతే లంచ్ చేసేసి తర్వాత మాకైతే రిటర్న్ అయ్యేసరికి 3:30 అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసరికి అయితే 4 అయ్యిందనమాట. 4:30 అయింది. చూడండి, మేము ఎంత షాపింగ్ చేయలేదు, ఎంతసేపు ఉన్నామో తిరగడమే ఎక్కువ అక్కడ లైన్లో క్యూలో నుంచోవడమే ఎక్కువ అయిపోయింది. సో మేమైతే ఇంటి దగ్గరకు వచ్చేసరికి అయితే చాలా ట్రాఫిక్ అయిపోయింది. మేము ఇక్కడైతే 1/2 hour మళ్ళీ ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాము, ఇంటి దగ్గర ఇది. సో ఇంటికి రాగానే మాకు చాలా హెడేక్ అనిపించింది. 4:30 అంటే చాలా టైం కదండి, 10:30 to 4:30. ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాను అనమాట. నేను టీ పెట్టుకుని టీ తాగేసి అందరము, నేను మా అమ్మ మా డాడీ అందరం ఇంటికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. మీరు చూడవచ్చు ఇక్కడ టైం 4:30, మేము ఇంటికి వచ్చేసరికి 5 అలా అయిపోయింది. ఇక్కడ నేను 5 అలా అయితే టీ పెట్టుకుని కొద్దిసేపు టీ తాగేసి రిలాక్స్ అవ్వాలనిపించేసింది మాకు. అంత దారుణంగా అయితే మేము వచ్చి అలా అయితే టీ పెట్టుకుని టీ అయితే తాగామన్నమాట. సో టీ తాగగానే మా హస్బెండ్ అన్నారు, నాకు ఇప్పుడే టైం ఉండి బెలూన్స్ అవి తెచ్చేసుకుందాము కావాల్సినవి అంటే. కొన్ని సామాన్లు అయితే తెచ్చేసుకున్నాను. ఇదేనండి మన ట్యూస్డే వ్లాగ్. అందరూ లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.